నిన్న దోసలు వేసానంట కదా! కొద్దిగా దోసల పిండయితే ఉంది. దాన్నేం చేయాలి, ఇప్పుడు దోసలు ఏమేస్తాంలే అని చెప్పేసి నేను దానికోసం ఆ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం జీరా, ఒక క్యారెట్, ఒక ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అందులో వేసి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, జీరా వేసాను కదా! వేసి అన్నీ ఏసిన తర్వాత ఇంక ఇలా నీట్‌గా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ 10, 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే అది కొంచెం పులుస్తుంది. అప్పట్లో వల్ల చట్నీ అయితే లేదు అని చట్నీ కోసం పల్లీ చట్నీ రెడీ చేద్దాం. పల్లీ చట్నీకి పుట్నాల పప్పు, పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్‌లో పచ్చిమిర్చి, కొబ్బెర వేంపుకున్నాను. వేంపుకున్న తర్వాత అదే ప్యాన్‌లో మళ్ళీ అది మిక్సీ పట్టేలోపు అదే ప్యాన్‌లో ఆయిలేసి జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి, ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసి కొంచెం పసుపేసి, సాల్ట్ అయితే మిక్సీ పట్టేటప్పుడే వేసానండి. టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ, గుంత పొంగనాలు